దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 15 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2,400 కోట్లని ప్రధాని మోదీ జమ చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ అపిటోరియా ఫార్మా యూనిట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ సుందర్రావు పాల్గొని నూతన ఉద్యోగులకి ఉద్యోగాలు కల్పించిన సంస్థలకి ప్రోత్సాహకాలు సొమ్ము పంపిణీ చేశారు. సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్లోని పీఎం వికసిత భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా పీఎఫ్ రీజనల్ మేనేజర్ గొల్లపూడి రమేష్ కుమార్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో వికసిత్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 57,544 మందికి 30 కోట్ల 72 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చిందని సుందర్రావు అన్నారు. తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓ ఉన్నవారికి నెల వేతనం లేదా గరిష్టంగా 15,000 రూపాయలు, యాజమాన్యానికి 3,000 రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్ నుంచి మన ప్రధానమంత్రి గారు భారతదేశం వ్యాప్తంగా 200 సెంటర్లలో ఉన్న వెన్యూల ద్వారా ఈ ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన ద్వారా 15 లక్షల మంది లబ్ధిదారులకి 2,400 కోట్లు డిస్ట్రిబ్యూట్ ఒక బటన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం అరబిందో ల్యాబ్స్లో 300 మంది సుమారుగా ఉద్యోగులు యాజమాన్యము వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిగింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది 200 చాలా మోర్ దెన్ 200 సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఎంప్లాయీస్, ఉద్యోగులు, యాజమాన్యాలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈ ఫంక్షన్లో. ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఈ కార్యక్రమాలు ఏందో చాలామంది అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా 99,000 కోట్లు ఈ పథకం అన్నది చాలా ఎక్కువ అమౌంట్. ఇది చాలామందికి బెనిఫిట్ అవుతుంది.